నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఏఐ వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు జాబ్స్‌కి గండి పడుతుంది అని చెప్పి అంటున్నారు. అయితే ఏ జాబ్స్‌కి గండి పడే ఛాన్సెస్ ఉన్నాయి? మనకి ఈ ఏఐ ఎలా గండి కొట్టబోతుంది? ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరిగితే జాబ్స్‌ని క్రియేట్ చేయడం కూడా పెరుగుతుందా? ఇలాంటివన్నీ డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. యశ్వంత్ సాయి గారు, కంటెంట్ క్రియేటర్ అండ్ ఆథర్. తనని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో యశ్వంత్ గారు. హలో అండి. యశ్వంత్ గారు, మనకి ఏఐ టూలొస్తే చాలా వరకు జాబ్స్ పోతాయని చెప్పి అంటున్నారు. హ్మ్. ఇది నిజమా? ఒక్క విధంగా చెప్పాలంటే నిజమే. అండ్ కంప్లీట్ నిజమనైతే చెప్పలేం. 50, ఓకే. 50 అనుకోవచ్చు. దీనికి ఒక సింపుల్ రీజన్ నేను చెప్తాను. ఇప్పుడు పాపులేషన్ అనేది గ్లోబల్ పాపులేషన్ అనేది ప్రతిరోజు కంపేర్ చేసుకుని పెరుగుతూనే ఉంటుంది గదా! హ్మ్. అలానే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఇంజినీరింగ్ ఆర్ ఇంకేదైనా డిగ్రీ చదివి బయటకొస్తున్నారో వాళ్ళ సంఖ్య గూడా పెరుగుతూనే వెళ్తుంది. ఇదైతే తగ్గే ప్రసక్తి అయితే మనకు ఇప్పుడల్లా కనిపించట్లేదు. అంటే ఏంటంటే స్కిల్డ్ లేబర్ రిక్వైర్మెంట్ గూడా అలానే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అవును. ఎక్కువ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు ఆర్ ఎక్కువ ఇంజినీర్స్ బయటకొస్తున్నారు అంటే, కంపెనీస్ పెట్టేవాళ్ళు ఎక్కువే వస్తారు. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ ఏమవుతారు ఎంప్లాయీస్ సంఖ్య గూడా పెరుగుతారు. అంటే ప్రతి కంపెనీకి కావాల్సిన వాళ్ళ సంఖ్య గూడా పెరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఏఐ వచ్చి ఏం చేస్తుందంటే 10 మంది చేసే పని ఒకరే చేసేలా చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది జనాలేమో పెరిగిపోతున్నారు. ఎవరికైతే జాబ్ కావాలో అంటే అన్‌ఎంప్లాయిడ్ యూత్ పెరిగిపోతూ ఉన్నారు. ఎంప్లాయ్‌మెంట్ లేకుండా ఉన్నవాళ్ళు. బట్ అన్ని జాబ్స్ రిక్వైర్మెంట్‌ని ఏఐ ఫుల్‌ఫిల్ చేస్తుందిక్కడ. హ్మ్. ఇప్పుడు ఒక కంపెనీ 10 మెంబర్స్‌ని హైర్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర రైటర్స్‌ని అనుకుంది. బట్ ఈ ఏఐ లాంటి టూల్స్ వచ్చాక ఏమనుకుంది 10 మంది అవసరం లేదు. ఒకరో ఇద్దరో ఉంటే సరిపోతుంది. పెట్టేదేదో ఈ ఏఐ టూల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే కొంచెం పెడితే సరిపోతుంది అనే ఒక ఒక ప్రాసెస్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ. కాబట్టి జనాలేమో పెరిగిపోతున్నారు. జాబ్ కావాల్సిన వాళ్ళు. బట్ జాబ్ ఇచ్చేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. రిక్వైర్మెంట్ లేదా అంటే రిక్వైర్మెంట్ ఉంది. వర్క్ అయితే సేమే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో దానికన్నా ఇప్పుడు ఎక్కువే ఉంటుంది వర్క్ రిక్వైర్మెంట్. బట్ ఇక్కడ మిడిల్‌లో వచ్చిందేంటంటే ఏఐ. హ్మ్. సో, ఏఐ నిజంగానే ఆల్‌మోస్ట్ చాలా వరకు ప్రతి ఫీల్డ్ మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా రీప్లేస్ చేయడం అయితే స్టార్ట్ చేసింది ఆల్రెడీ. సో, ఈ జాబ్స్ అనేవి మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో హ్మ్. కంప్లీట్‌గా ఒక చిన్న కోర్స్ లాగా ప్రతి కాలేజ్ కూడా వాళ్ళకి ఇస్తుంది. హ్మ్. ఏఐని కూడాను వాళ్ళ కరిక్యులంలో యాడ్ చేసుకుంటూ వస్తుంది. హ్మ్. మనకి రానున్న రోజుల్లో ఈ ఇప్పుడు ఎలా టెక్కీస్ ఉన్నారో, యాహ్! ఈ ఏఐ తెలిసిన టెక్కీస్ కూడా మనకి ఆబ్వియస్‌లీ పెరుగుతారు. అవును. అలాంటి టైంలో జాబ్స్ క్రియేట్ చేయడం అనేది కూడా జరుగుతుందా? క్రియేట్ చేయడం గూడా జరుగుతుంది. ఇది ఎలా అంటే ప్రతి దాంట్లోనూ రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు మనం 20 ఇయర్స్ బ్యాక్ కానెళ్తే ఒకసారి హ్మ్. ఇంటర్నెట్ స్టార్టింగ్ ఉన్న డేస్ అవి. అప్పుడు గూడా అందరూ ఇలానే భయపడ్డారు. ఇంటర్నెట్ వచ్చి చాలా వరకు మాన్యువల్ జాబ్స్ అవసరం లేకుండా చేస్తుంది అని చెప్పి. బట్ ఏం జరిగింది? నిజంగానే ఒక 50% అలానే చేసింది. బట్ మాన్యువల్ 100% జాబ్స్ క్రియేట్ ఇంటర్నెట్ చేసింది. అనే కాదు. మనం మొబైల్ తీసుకుంటే అంటే ఇంతకు ముందు వీధికి ఒక 10 ఎస్టీడీ బూత్స్ ఉండేవి. అవును. ఎప్పుడు మొబైల్ అందరి చేతికి అందగలిగిందో ఆటోమేటిక్‌గా పోయింది. అవును. అలా అని చెప్పి టెలికాం ఇండస్ట్రీ పడిపోయిందా? లేదు గదా! సో, ఏ జాబ్ తీసుకున్నా ఇంటర్నెట్టే కాదు సోషల్ మీడియా వచ్చినప్పుడు కానీ, ఇవన్నీ గూడా జరిగాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రింట్ మీడియా అనేది పడినట్టు వచ్చింది. బట్ సోషల్ మీడియా జాబ్స్ క్రియేట్ చేసింది. మనకు హ్మ్. తెలియకుండా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ వచ్చారు. ఇదో కొత్త ఫీల్డ్ ప్రీవియస్‌గా లేదు గదా! సో, ఇలానే సోషల్ మీడియా మేనేజర్స్ అని వచ్చారు. హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక ఇండస్ట్రీయే ఫార్మ్ అయింది. ఈవెన్ ఇంటర్నెట్‌తో గూడా అంతే. కాబట్టి ఏఐ కూడా జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుంది ఓకే. బట్ జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ప్రతి ఫీల్డ్‌లో ఏఐ యూజ్ చేసుకున్న వాళ్ళు ఎఫెక్టివ్‌గా వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తారు. బట్ నీకు ఏఐ ఎఫెక్టివ్‌గా రావడం చాలా ఇంపార్టెంట్. నువ్వు సర్వైవ్ అవ్వాలంటే. సో, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచిస్తే నీకు ఏఐ తెలిసుండాలి. ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఏఐ రీప్లేస్ చేస్తుందా చేయదా అని చెప్పి. అంటే ఆల్‌మోస్ట్ ప్రతి ఫీల్డ్‌లోనూ ఉంది ఈ ఏఐ ఇంపాక్ట్ అనేది. ఓకే. సో, నెక్స్ట్ జనరేషన్‌కి ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. హ్మ్. వీళ్ళకి కోర్సెస్ అవి ఎలా అవైలబిలిటీ ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే నార్మల్‌గా కాలేజెస్ చాలా వరకు డిగ్రీస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి ఏఐ అని. బట్ నన్నడిగితే అవన్నీ అసలు యూజ్‌లెస్ హ్మ్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఎందుకంటే థియరిటికల్ నాలెడ్జ్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా ఒక 20 ఇయర్స్ నుంచి పైనుంచి అన్ని కాలేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడొచ్చే సిట్యుయేషన్ తీసుకుంటే ఒక లాస్ట్ 5, 10 ఇయర్స్‌లో ఆ కోర్సెస్ ఎవరికీ యూజ్ లేదు. ఇప్పుడు ఇంజినీర్స్ బయటకొస్తున్నారు. బట్ అందరికీ జాబ్స్ వస్తున్నాయంటే లేదు. ఆల్‌మోస్ట్ 1% ఎవరో యుటిలైజ్ చేసుకుంటారు. బట్ 99% కూడా తర్వాత మళ్ళీ కోర్సెస్ చేస్తారు. తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్తారు. కొంతమంది సెల్ఫ్‌గా నేర్చుకుంటారు. వీటి వల్లే స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది గానీ, ఎక్కడ కూడా కాలేజెస్‌ని ఒక్కటే నమ్ముకుంటే అయితే రాదు. సో, ఏఐ విషయంలో గూడా అంతే. మనం ఏఐని ఓన్‌గా నేర్చుకోవాలి. సో, అంటే
కాలేజ్ మీదో ఆర్ ఇంకెవరి మీద డిపెండ్ అవ్వడం కాదు. ఆల్మోస్ట్ నీ డైలీ లైఫ్‌లో నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏఐ టూల్స్‌ని యూజ్ చేయడం కానివ్వచ్చు, ఆర్ ఏఐ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడం కానివ్వచ్చు. ఇవన్నీ కూడా నువ్వు యూజ్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మాన్యువల్ జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్. ఒకప్పుడు డేటా ఎంట్రీకి కూడా హైర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. ఏఐ ఆటోమేట్ చేసేస్తుంది. టెలికాలర్స్. ఒకప్పుడు మనకు కాల్ చేసి మీకు ఇలా లోన్ కావాలా? ఆర్ మీకు ఈ రియల్ ఎస్టేట్ ఇది ఇలా ఏమన్నా పర్చేస్ చేస్తారా? ఇలాంటివి అడిగేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ కాల్స్ కూడా ఏఐ కాల్స్ వస్తున్నాయి. హ్మ్. మనం తిట్టడానికి కూడా ఛాన్స్ లేదు మనం. అరే! ఎందుకు చేశారు అని కూడా. ఎందుకంటే ఏఐ మాట్లాడుతుంది. అలానే కస్టమర్ సర్వీస్. ఇప్పుడు మనం ఏదైనా కస్టమర్ సర్వీస్‌తో మాట్లాడుతున్నాం. ఏదైనా యాప్‌లో స్విగ్గీ, జొమాటో తీసుకోండి. మనకేదైనా ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు ఇనీషియల్‌గా ఎవరు కూడా హ్యూమన్స్ చాట్ చేయరు. హ్మ్. మనతో ఏఐ చాట్ చేస్తుంది. అరే! వీడికి నిజంగానే మనిషి అవసరం ఉందా అని డిసైడ్ చేసుకుంటుందది. అవసరం ఉంటేనే ఫార్వర్డ్ చేస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుంది, నార్మల్‌గా వాళ్ళు ఒక 20 మెంబర్స్‌ని పెట్టుకునేవాళ్ళేమో అంటే చాట్‌కి. ఇప్పుడు 20 మెంబర్స్‌ని చేసి 5 మెంబర్స్‌నే పెట్టుకుంటారు. ఎందుకంటే 20 మెంబర్స్‌కి మనుషులు అవసరం లేదు సపోర్ట్ ఇవ్వడానికి. ఏఐ సరిపోతుంది. ఎవరికైతే ఎమర్జెన్సీయో, కాంప్లెక్స్ ఇష్యూవో అప్పుడు మాత్రమే మనుషులకి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇలా ఇంకా మీరు తీసుకోవచ్చు రీసెర్చ్ అసిస్టెంట్స్ అంటారు. ఇప్పుడు పీహెచ్‌డీ చేసేవాళ్ళు కానివ్వచ్చు, ఆర్ ఈవెన్ సైంటిస్ట్‌లు కానివ్వచ్చు, ఆర్ ప్రతి ఆర్గనైజేషన్‌లో ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కొంతమంది ఆర్కిటెక్ట్ లెవెల్‌లో. వాళ్ళకి రీసెర్చ్‌కి అసిస్టెంట్స్‌ని పెట్టుకునేవాళ్ళు. అది హ్మ్. ఇంటర్న్స్ గానో, ఆర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ గానో పెట్టుకునేవాళ్ళు. అంటే ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళు ఇవ్వాలి. హ్మ్. సో, వాళ్ళ హెల్ప్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా అవసరం లేదు. ఇప్పుడు చాట్‌జీపీటీ టూల్ యూజ్ చేసి మనకు రీసెర్చ్ అసిస్టెంట్ ఒక్కరు కాదు 100 మంది చేసే కేపబిలిటీ ఉంది చాట్‌జీపీటీకి. సో, ఇంకా ప్రూఫ్ రీడర్స్ అని ఉండేవాళ్ళు. ఒకప్పుడు కంటెంట్ రాసినప్పుడు అవి చెక్ చేయాలి. గ్రామటికల్ ఎర్రర్స్ కానివ్వచ్చు, ఫార్మేషన్ ఎర్రర్స్ కానివ్వచ్చు. వాటిని ప్రూఫ్ రీడర్స్‌ని ఇలా హైర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా అవసరం లేదు. మనం నార్మల్‌గా ఏఐ టూల్స్‌కి ఇచ్చేసి కరెక్ట్ చేసేయమంటే ఇచ్చేస్తుంది. సో, ఇవన్నీ ఏంటంటే పక్కాగా రీప్లేస్ అయ్యే జాబ్స్. ఇంకా అప్పుడు ఐటీలో తీసుకున్న మాన్యువల్ టెస్టర్స్ అని ఇలాంటివి అవసరం లేదు ఇప్పుడు. హ్మ్. ఏఐ వచ్చి ఆటోమేట్ చేసేస్తుంది. సో, ఇవన్నీ ఒక ఎత్తైతే అంటే ఇవన్నీ ఇంకొక 2, 3 ఇయర్స్‌లో కంప్లీట్‌గా మనం నేమ్స్ కూడా వినం. ఈ జాబ్స్ కంప్లీట్‌గా పోతాయి. బట్ ప్రతి ఫీల్డ్‌లోనూ ఏఐ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. మనం ఓకే. సో, ఇప్పుడు నేను సివిల్ ఇంజినీర్స్‌కి కన్‌స్ట్రక్షన్ చేయలేరు కదా! ఏఐ అంటే ఇప్పుడు 3 ప్రింటింగ్ టెక్నాలజీ అని ఒకటుంది. ఆ అవును. టెక్నాలజీ ఏఐతో ఇంటిగ్రేట్ అయితే వండర్స్ చేస్తుంది. ఆల్రెడీ అవును. పోర్చుగల్‌లో ఒక మోడల్ హౌస్ బిల్డ్ చేసింది ఏఐ. 3 ప్రింటర్ యూజ్ చేసి ఏఐయే డిజైన్ క్రియేట్ చేసి 3 ప్రింటింగ్ టెక్నాలజీతో ఒక హౌస్ బిల్డ్ చేసింది. సో, ఇప్పుడు మనం ఏది సేఫ్ అని చెప్పొచ్చు? ఈవెన్ కన్‌స్ట్రక్షన్ గూడా ఏఐ డామినేట్ చేయగలదు. ఇప్పుడది ఇనీషియల్ స్టేజెస్‌లో ఉంది. బట్ మేబీ ఆఫ్టర్ 10 ఇయర్స్ అది గూడా పాసిబుల్. అప్పుడు ఇలాంటి బ్రిడ్జెస్ పడిపోవడం ఇలాంటివన్నీ ఉండవేమో. ఉండవు. బట్ ఏంటంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిందేంటంటే, నువ్వు దాన్ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకుంటే ఇంకా మంచిగా క్రియేట్ చేయొచ్చు కదా! హ్మ్. సో, నువ్వు భయపడడం ఆపేసి, ఓకే. నా ఫీల్డ్‌లో నేను ఏఐని యూజ్ చేసుకుంటాను. నేను కూడా నార్మల్‌గా కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్‌ని అనుకోండి. నేను ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకుంటే నేను ఎఫెక్టివ్‌గా కన్‌స్ట్రక్ట్ చేయగలుగుతాను. ఇంకా క్వాలిటీ అవుట్‌పుట్ అనేది నేను అందించగలుగుతాను. మనం అలా ఆలోచించాలి ఇప్పుడు వెళ్ళే కొద్దీ. మీరు ఆటోమొబైల్ ఇంజినీరింగ్ సైడ్ తీసుకున్నా, కార్స్‌ని డిజైన్ చేయాలంటే నార్మల్‌గా చాలా పెద్ద ప్రాసెస్ అది. ఏఐ సెకండ్స్‌లో మీకు డిజైన్ చేసేస్తుంది. హుహు. కొంచెం ఇన్నోవేటివ్‌గా చెయ్యు. నాకు ఈ ఫ్యూచర్ కావాలి. ఎలా డిజైన్ ఉండాలి? ఇలా అడిగితే ఆటోమేటిక్ కార్ డిజైనే ఇచ్చేస్తుంది. అది మాటలు కాదు నార్మల్‌గా. దానికోసమనే కదా ఇంజినీరింగ్ చదువుతారు అందరూ. అవును. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కానీ, ఇప్పుడు అది కూడా రీప్లేస్ చేస్తుంది. ఈవెన్ రీసెంట్‌గా ఒక ఎగ్జాంపుల్‌లో మెడికల్ డయాగ్నోసిస్ కూడా చాట్‌జీపీటీ చేసింది. హ్మ్. అంటే రిపోర్ట్స్ అన్నీ మీరిచ్చి, ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే ఇది ఇష్యూ అని. అది డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. చాట్‌జీపీటీ ఈస్ రైట్ అని. డాక్టర్స్ ఫెయిల్ అయిన ప్లేస్‌లో కూడా చాట్‌జీపీటీ చేయగలిగింది. వావ్! కానీ ఇవి ఇన్‌స్టంట్‌గా అందుబాటులో వస్తాయంటే కొంచెం టైం పడుతుంది. బట్ మనకు ఫ్యూచర్ మీద ఒక క్లారిటీ అయితే రావాలి ఈ సిట్యుయేషన్‌కి. ఓకే. ఏది కూడా సేఫ్ కాదు. బట్ మనం వాటిని మన వర్క్‌లో ఇంటిగ్రేట్ చేసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు అంతే. ఇప్పుడు మన ఇండస్ట్రీ ఏమవుతుంది, ఇవన్నీ పక్కన పెట్టి ఇండివిడ్యువల్‌గా గ్రో అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఏఐని మీ వర్క్‌లో ఆర్ మీ డైలీ లైఫ్‌లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎలా అయితే మీరు మొబైల్‌ని మీరు ఇంక్లూడ్ చేసుకున్నారో మీ డైలీ లైఫ్‌లో, ఇప్పుడు హ్మ్. మొబైల్ యూజ్ చేయకుండా స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏ పని చేస్తున్నా కూడా నీకు మొబైల్ అనేది అవసరం ఇప్పుడు. ఎందుకంటే నీ డైలీ లైఫ్‌లో అదొక పార్ట్. నీకు 2 చేతులు కాదు 3 చేతులు, మూడో చెయ్యి మొబైల్ లాగా అయిపోయింది. అవును. ఇప్పుడు ఏఐ కూడా మొబైలు నీకు ఈ సెకండ్ బ్రెయిన్. చెయ్యి కాదు సెకండ్ బ్రెయిన్ ఆ! అనుకోవాలి. ఏఐ సెకండ్ బ్రెయిన్ అవ్వబోతుంది. ఓకే. ఓకే. మొబైల్ అనేది ఆఫ్‌కోర్స్ చాలా వరకు మన చేతిలో ఉంటుంది. బట్ ఏఐ ఏం చేస్తుందంటే నువ్వు చేయలేనిది కూడా చేస్తుంది. మనం దాని చేతుల్లోకి వెళ్తాం. అవును. ఓకే. ఓకే. యశ్వంత్ గారు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్.